ఆదివారం సాయంత్రం హైదరాబాద్ కేంద్రంగా కేంద్రీకృతమైన పొలిటికల్ అల్పపీడనం తెలుగు రాష్ట్రాలలో బాగా ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ఏరియాపై రాజకీయ గుండంగా మారింది. ఇది మరింత తీవ్రమై ఆ మూడు పార్టీల ఆఫీసుల వద్ద తీరం దాటుతుందా? దీని ప్రభావం ఇక్కడి అధికార పక్షంపై చూపబోయే ఎఫెక్ట్ ఎంత? విపక్షానికి రాబోయే నష్టం ఎంత? రాగల కొన్ని నెలల్లో జరగబోయే ఎన్నికల వాయుగుండం ఓట్ల తుఫాన్ తెస్తుందా, లేదంటే సునామీ సృష్టిస్తుందా? మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. ఎస్, ప్రధానమంత్రి మోదీ కొన్ని గంటల టూర్ వందల ప్రశ్నల్ని ఎందుకు బయటకు తెచ్చింది? ఈ ఇద్దరితో పీఎం భేటీ వెనుక మర్మం ఏమై ఉంటుంది? నిజంగానే తెలంగాణ రాజకీయాల్లో వ్యాక్యూమ్ ఉందా? ఇక్కడ ఎన్డీఏ కూటమి ఫామ్ అయితే చేరేదెవరు? నమో నారా పవన్ త్రయం కలయికతో రాజకీయ దుమారం సృష్టిస్తుందా? मैं तेलंगाना में के लोगों की भावनाएं भी देख रहा हूं। तेलंगाना में हर कोई एक ही बात कह रहा है, अब की बार तेलंगाना में भी ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన ఈ మాట ఒకే ఒక్క మాట తెలంగాణ రాజకీయాల్లో దిక్కులు పెక్కటిల్లేలా ప్రతిధ్వనిస్తుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సాక్షిగా తన కోసం తరలివచ్చిన జన ప్రభంజనం మధ్య తెలంగాణ ప్రజల అంతరంగం ఇది అంటూ మోదీ సగర్వంగా చాటి చెప్పిన పొలిటికల్ ఆకాంక్ష. हर कोई एक ही बात कह रहा है, अब की बार तेलंगाना में भी ఆదివారం ఆ 5 గంటలు భాగ్యనగరంలో నరేంద్రుడి ఆగమనంతో ఆగమాగమవుతున్నారు ప్రత్యర్థులు. మాతో కలిసి నడవండి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పీఎం మోదీ అన్న ఈ ఒక్క కామెంట్ దావాననల్లా వ్యాపించింది. ఇంకా ఆ మాట తూట రగిలించిన కార్చిచ్చు రావణ కాష్టంలా ఇంకా రాజుకుంటూనే ఉంది. ఇదెప్పుడు చల్లారుతుందో ఇప్పుడప్పుడే చెప్పడం కూడా కష్టమే. అంత పెద్ద మాట, అది ప్రత్యర్థి పార్టీకి చెందిన బడా లీడర్ నుంచి. అన్యాపదేశంగా వచ్చిందా, సందర్భోచితంగా చెప్పిందా పక్కన పెడితే, ప్రధాని ఆ మాట మాట్లాడిన మరుక్షణం నుంచి తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలపై ఎవరికి వారు ఏదేదో ఊహించుకుంటూ చర్చోపచర్చలు చేసేసుకుంటున్నారు. మీరు మాతో కలిసి నడవండి అంటూ పీఎం మోదీ కామెంట్స్ ను ఎవరికి వారు అర్థం చేసుకుంటున్నారన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీజేపీని ఓడించే తాను సీఎంను అయ్యానని, డెవలప్మెంట్ కోసం మాతో కలిసి నడవాలన్నది తనను వ్యక్తిగతంగా కాదని, తెలంగాణ రాష్ట్రాన్ని పీఎంగా తీసుకెళ్లానని మోదీ భావన అంటూ వివరణ ఇచ్చారు రేవంత్. గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం కేంద్రాన్ని ఏమీ అడగలేదు. నిధులు వద్దు, మీ ప్రేమ ఉంటే చాలు అని మోదీతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ సభలో అన్నారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం నిధులు అడిగింది. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ సమన్వయంపై తాము చర్చించామని, తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం సహకరించాల్సిందే, అది హక్కు, వాటిని సాధించుకుంటామన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో కేంద్రం సహకరించాలి, తాను అదే అడిగాను, దానికే పీఎం మోదీ సమాధానం చెప్పారని చిట్చాట్లో చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారిక కార్యక్రమాల్లో పాలిటిక్స్ లేవు, రాజకీయ అంశాలకు తావులేదన్న రేవంత్ ప్రధానమంత్రితో ప్రస్తావించింది అభివృద్ధి మాత్రమే. ఈ విషయంలో కలిసి పనిచేద్దామని ఆయన చెప్పారన్న రేవంత్ రెడ్డి 2 సీట్లతో ప్రారంభమైన బీజేపీ మళ్లీ అక్కడికే వస్తుందని జోస్యం చెప్పారు. హైదరాబాద్ లో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పీఎం మోదీ సమావేశం కావటం ప్రైవేట్ కార్యక్రమమని కొట్టిపారేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మేమెవరో ఒకరు మాట్లాడితే శ్రీరాముడికి అరే నేను చెప్పిన కదా శాసనసభలోనే, శ్రీరాముడు మీరెంత పూజిస్తారో అంతకు రెట్టింతలు పూజిస్తాము, శ్రీరాముడి పేరు మీద ఓట్లు అడగము, శ్రీరాముడి భక్తి కొరకు వాడుకుంటారు, మీరు ఓట్ల కొరకు వాడుకుంటారు. ఇదే తేడా కాంగ్రెస్కు మీకున్న తేడా. ఎంతసేపు పొద్దుగా లేస్తే ఎవడి గోలా వాడిది అనే సినిమాలన్నట్టుగా మాకు తెలంగాణలో అధికారం రావాలి, మాకు తెలంగాణ అధికారం. అరే మీరు తెలంగాణకి ఏం చేసిరో చెప్పి కొట్లాడు. రేపు 12 ఏళ్ళ తెలంగాణ ప్రజలకు కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చిరో చెప్పి కొట్లాడు. ఒకసారి సికింద్రాబాద్ టవర్ సర్కిల్ అంటే రెడీ,
ఎక్కడంటే అక్కడ చర్చకు రండి. ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వ సారథులైన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటికి ప్రధాని మోదీ వెళ్లటం అంటే తెలంగాణ ప్రజలకు బలమైన స్పష్టమైన సంకేతం పంపినట్లే అని భావిస్తున్నారు. ఆ ఇద్దరు నేతలను మోదీ కలవక చాలా రోజులైందా అంటే కాదు. ఆత్మీయ పలకరింపు అని అనలేం. ఎందుకంటే నరేంద్ర మోదీతో చంద్రబాబు, పవన్ తరచూ ఏదో ఒక సందర్భంలో కలుస్తూనే ఉంటారు. మరి పొరుగు రాష్ట్రంలో ఉన్న వారిళ్లకు నేరుగా వెళ్లి పీఎం మంతనాలు జరపడం అంటే కుచ్ కుచ్ హో రహే హై అనేది ఓపెన్ సీక్రెట్. ఇలా వెళ్లి అలా వచ్చేలేదు మోదీ. చంద్రబాబు నివాసంలో గంటంపావు సమయం గడిపారు. కేవలం పలకరింపులే ఉండవు కదా. ముందు మోదీ, చంద్రబాబు, లోకేష్ ముగ్గురు మాట్లాడుకున్నారు. ఏముంది, వాళ్ళింటికి వెళితే ఆ ముగ్గురు కాక ఇంకెవరు మాట్లాడుకుంటారు అనుకోవచ్చు. ఆ తర్వాత చంద్రబాబు, మోదీ ఏకాంతంగా మంత్రాంగం సాగించడమే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. ఆ ఇద్దరు దిగ్గజాలు ఏం మాట్లాడుకున్నారు? తెలంగాణలో కూటమిగా వచ్చి ఎవరి కూసాలు కదిలిస్తారు అనే ఉత్కంఠ ప్రత్యర్థి పార్టీ నేతలను ఉలిక్కిపడేలా చేస్తోంది. చంద్రబాబు, మోదీ రహస్య భేటీని ఎవరికి వారు రకరకాలుగా డీకోడ్ చేసుకుంటున్నారు. తెలంగాణలో పాగా వేయడంపై మాట్లాడుకున్నారని, తెలంగాణలో కూడా టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి ఎన్డీఏగా జట్టు కట్టే వ్యూహంపైనే చర్చించుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు త్వరలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేలా ప్లాన్ చేసినట్లు చర్చించుకుంటున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన 3 కార్పొరేషన్లలో సత్తా చాటాలంటే ఏం చేయాలి? 2.5 దశాబ్దాల క్రితం నాటి ప్రధాని వాజ్పేయి, సీఎం చంద్రబాబు నేతృత్వంలో గ్రేటర్లో కాంగ్రెస్ ను గద్దెదించిన చరిత్ర ఉంది. అప్పుడు జీహెచ్ఎంసీ పీఠంపై కాషాయం, పసుపు జెండాలు రెపరెపలాడించి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు కూడా అలాంటి పొలిటికల్ సీనే కనిపిస్తోంది. అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇక్కడి రాజకీయాలకు దూరంగా ఉంది టీడీపీ. రీఎంట్రీ ఇవ్వాలని పసుపు పార్టీ అధినేత చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు సొంత పార్టీ నేతలు, సానుభూతి పరులతో పాటు ప్రత్యర్థి పార్టీ లీడర్స్. ఇప్పటికే ఏపీలో ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్నాయి టీడీపీ, బీజేపీ, జనసేన. తెలంగాణలోనూ ఇదే ఫార్ములా ఎలా ఉంటుందనేది ఎప్పటినుంచో ఉంది. కానీ అందుకు సరైన సమయం ఆసన్నమవలేదు. ఇప్పుడు సెమీఫైనల్ లాంటి గ్రేటర్ ఎన్నికలతో పవర్ పాలిటిక్స్ కు నాంది పడిందనే భావన వ్యక్తమవుతోంది. తెలంగాణలో ఇప్పటికీ టీడీపీకి ప్రత్యేక ఓటు బ్యాంకు ఉంది. తమను గుర్తించి రాజకీయంగా అవకాశం ఇచ్చారని బలహీన వర్గాల్లో పసుపు పార్టీపై ప్రేమతో కూడిన సానుభూతి ఉంది. టీడీపీలో పనిచేయాలనే ఉబలాటాన్ని డైరెక్ట్ చంద్రబాబుకే మనసులో మాట చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి సహా పలువురు మాజీ ప్రజాప్రతినిధులు. దీనికి తోడు మోదీ విధానాలకు యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు. కమలం పార్టీ ఓబీసీ నినాదం ఉండనే ఉంది. టీడీపీ, బీజేపీ కాంబినేషన్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఊకొడితే ఆయన క్రేజ్, నారా నమో చరిష్మాతో గ్రేటర్ హైదరాబాద్ లో పొలిటికల్ ఈక్వేషన్ 360 డిగ్రీస్ మారే అవకాశం ఉందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రజలు తీవ్రమైన అసంతృప్తికి గురైనరు. ఈ తెలంగాణకి ఇచ్చిన హామీలు, విభజన హామీలు అమలు కాలేదు. ఇవన్నింటిపైన ఒక స్పష్టత వస్తుంది అనుకున్నాం. తెలంగాణ అభివృద్ధి విషయంలో, తెలంగాణ సమాజం యొక్క వికాసం విషయంలో ఒక స్పష్టత ఇస్తారనుకున్నాం. కానీ అట్లాంటివి ఏవి చేయలేదు. నక్సలైట్లను మేమే చంపగలిగినాం, ఏరి పారేయగలిగినాం అనే మాట తప్ప తెలంగాణ అభివృద్ధి కోసం ఏం చేసేది కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పలేకపోయినరు. ఇది నిజంగా కొంత కించిత్ తెలంగాణ సమాజాన్ని అసంతృప్తికి గురి చేసింది. తెలంగాణలో ఎన్డీఏ కూటమి కడితే అధికార కాంగ్రెస్ పార్టీకి ఒకంత నష్టమే. పవర్ లో ఉన్న పార్టీ కాబట్టి కాస్త రెసిస్ట్ చేస్తుండొచ్చు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన మార్క్ వ్యూహంతో ఎన్డీఏకు కాస్త ట్రబుల్స్ సృష్టించవచ్చు. అయితే యువత, మహిళలు, బీసీలు ఎన్డీఏకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువని ఇటీవలి ఎన్నికల్లో నిరూపించాయి కూడా. సరే, కాంగ్రెస్ గుడ్డిలో మెల్లలా పోరాడుతుందేమో. ఇక విపక్ష బీఆర్ఎస్ కు మాత్రం బ్యాండ్ తప్పదా అంటే అవుననే అనిపిస్తున్నాయి పరిణామాలు. ఎందుకంటే గతంలో కారు పార్టీ పవర్ లో ఉన్నప్పుడే గ్రేటర్లో మోదీ మేనియాతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రపంచనం సృష్టించింది బీజేపీ. 40కి పైగా కార్పొరేషన్లు కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఈక్వేషన్స్ మారుతున్నాయి. ఉద్యమం నుంచి ఉన్న పార్టీ పదవులు, అవకాశాలు రాలేదనే అసంతృప్తి బాహాటంగానే కనిపిస్తోంది. ధిక్కార స్వరం వినిపిస్తోంది. అందుకే ఒకవేళ తెలంగాణలో ఎన్డీఏ కూటమి వస్తే అలాంటి నేతలంతా దగ్గరయ్యే ఛాన్స్ ఉంటుంది. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి,
ఇటీవలి స్థానిక సంస్థల్లో కూడా కారు పార్టీ ఎఫెక్ట్ చూపకపోవడంతో నమో నారా పవన్ కాంబినేషన్ వస్తే వార్ వన్ సైడ్ గానే ఉంటుందనే అంచనాలు అప్పుడే మొదలయ్యాయి. అన్నిటికంటే మించి గ్రేటర్ పరిధిలో ఏపీ నుంచి వచ్చి సెటిల్ అయిన జనం ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 10 ఏళ్ల పాటు కేసీఆర్ కు అండగా ఉన్నారు సెటిలర్లు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి జట్టు కడితే సెటిలర్ల ఓట్లు చంద్రబాబు పవన్లకు టర్న్ అవుతాయనే లెక్కలు కడుతున్నారు. అయితే ఎంతవరకు ఓట్ల రూపంలో వస్తాయనే దానికి రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రామాణికంగా పెట్టుకోవాలని భావిస్తున్నారట. ఇందులో వచ్చిన ఫలితం ఆధారంగా ముందుకు వెళ్లాలని మోదీ చంద్రబాబు సూత్రప్రాయంగా అనుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు తెలంగాణలో ఉన్న బలమైన యువత, ఓబీసీ వర్గాలు, టీడీపీ ఓటు బ్యాంకు, పవన్ చరిష్మా ఇవన్నీ కలిస్తే తెలంగాణలో ఎన్డీఏ పవర్లోకి రావటం పెద్ద కష్టం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే హైదరాబాద్ వచ్చిన పీఎం మోదీ చంద్రబాబు పవన్లతో భేటీ కావటం పక్కా రాజకీయమే అంటున్నారు. తెలంగాణ పాలిటిక్స్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తోనూ చర్చించారు పీఎం. జట్టు కట్టేందుకు తనకు అభ్యంతరం లేదని పవన్ పాజిటివ్ సంకేతాలే ఇచ్చినట్లు చెబుతున్నారు. 2.5 దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీకి వాజ్పేయి చంద్రబాబు కాంబినేషన్ తో రహదారులకు మహర్దశ పట్టింది. మళ్లీ మోదీ చంద్రబాబు పవన్ త్రయం కలిస్తే ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు రెట్టింపు మహర్దశ పట్టే అవకాశం ఉంటుంది. అన్ని అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే తెలంగాణ రాజకీయాల్లో ఉన్న వ్యాక్యూమ్ ను క్లెయిమ్ చేసుకోవాలనేది బీజేపీ ప్లాన్. తెలంగాణలో ఎన్డీఏ కూటమిని కమలం పార్టీ లీడ్ చేస్తే చంద్రబాబు పవన్ల బలం తీసుకునే యోచనలో ఉన్నారు కమలనాథులు. తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కారు వస్తే సౌత్ లో కర్ణాటక తర్వాత కీలకంగా మారనున్నాయి తెలుగు రాష్ట్రాలు. ఎన్డీఏ కూటమి బలపడితే సమీప భవిష్యత్తులో ఎంపీ సీట్లు సాధించడం కూడా అంత కష్టం కాదు. ఉత్తరాది మాత్రమే కాదు, దక్షిణాది నుంచి కూడా చెప్పుకోదగ్గ నెంబర్స్ ఇచ్చి అభివృద్ధి చేసుకోవచ్చన్న వ్యూహం కూడా ఉన్నట్లు భావిస్తున్నారు.